అన్న మీదేనా? అలా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో గిరిజనులు పండించిన మొత్తం సీతాఫలాలు ఇవన్నీ ఇక్కడ ప్రతి పంట వస్తుంది. సీతాఫలాలు కానీ, అక్కడ బత్తాయి కానీ, ఇంకా చీపుర్లు కానీ, అరటికాయలు కానీ, ఇలాంటివి చాలా రకాలైనటువంటి పంటలన్నీ గిరిజనులు పండించిన ప్రతి పంట ఇక్కడికైతే తీసుకొని వస్తారు. అవుతాయి, బాగా అవుతాయి ఇక్కడ. తొంగుతుంది ఏమో మరి మట్టి కుండలు ఆరోగ్యం ఎంత? 200 అది 200 150 ఎంత అమ్మా చీపు? 10 కట్టలు ఎంత? ఒక కట్ట అయితే ఎంత? 45. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన్యం జిల్లా సీతంపేట మండల పరిధిలో ఉన్నటువంటి మల్లి సంతలో అయితే మనం ఉన్నాం. ఈరోజు ఈ సంతలో ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే గిరిజనులు పండించిన ప్రతి పంటని ఈ సంతకైతే తీసుకొని వస్తారు. అవి ఏంటంటే సీతాఫలాలు, అలాగే అరటికాయలు, అలాగే ఇంకా పనసకాయలు, గుమ్మడికాయలు, చీపుర్లు అన్నీ గిరిజనులు పండించే ప్రతి పంట కూడా ఈ సంతలోకి తీసుకొచ్చి ఆ గిరిజనులు దళారులకైతే అమ్ముతారు. అమ్ముగా వచ్చే డబ్బుతో వాళ్ళకి వారం సరిపడేటువంటి సరుకుల్ని, నిత్యావసర వస్తువుల్ని వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ వచ్చే సంతలకు మళ్ళీ అలాగే సేమ్ అదే రొటేషన్ అలా జరుగుతుంటుంది. ఈ సంత అయితే మేము ఇంకా చూపించేస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది. గిరిజనులు పండించే ప్రతి పంట కూడా మీకు చూపిస్తాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చూసేద్దాం రండి. ఇంకా ఎంత? 200 అది 200 150 చిన్న పుల్ల ఉంది తగ్గదా? 100కి కొట్టాము, గట్టిగా కొట్టదు. 100 రూపాయలా? రేటు 100 అంతే. ఎవరు మీదా? ఎవరు ఇది? ఈ బుట్ట ఎంత అమ్మ ఒకటి? ఎంత బుట్ట ఎంత? బుట్ట ఎంత? ఇది 800. ఈ 400 ఇది 800 అట. సీతాఫలం పాయలకి చాలా డిమాండ్ ఎక్కువలాగా ఉంది. ఎంత బుట్ట ఎంత? ఈ బుట్ట 200 తగ్గదా? 130 120 ఈ బుట్ట కాయలు ఒక కొండ ఎంత? ఒక కొండ 10 రూపాయలు ఇస్తాను కొండకి. 10 రూపాయలు కొండ, 10 రూపాయలు ఇచ్చుకుంటున్నా. ఇదా 10 రూపాయలు కొన్నా తినడానికి. ఎంత అమ్మ చీపు? 10 కట్టలు ఎంత? ఒక కట్ట? ఒక కట్ట అయితే ఎంత? 45. ఒక కట్ట ఇవ్వరాలుగా? ఒక కట్ట ఇవ్వరా? అది మొత్తం కొనాలి. మొత్తం అయితే అవునా? ఒకటే కావాలా మందికి? 10 కట్టలు ఇద్దు నాకు. అయ్యే బుట్టలు అయిపోయినాయి పళ్ళు. ఎంత కమ్మండి రా బుట్టలు అన్ని? ఒక బుట్ట 500. ఒక సంత, మిగతా సంతలో తక్కువే. ఈ సంత కూడా ఎక్కువ అమ్ముతారు. వేరే సంతగా తక్కువ రేటు. సీతంపేట సంతకి వెళ్ళరు మీరు? ఇక్కడ ఒక బుట్ట 2 బుట్టలు అయితే ఇక్కడే
చూడగా 10 రూపాయలకు 3 పళ్ళు కొనమ్మా ఇప్పుడు. అవునా? రేట్ తినడానికి 2 రూపాయలు ఇవి దొరకవా? చూడండి, మనం ఈ సంత పరిధిలో ఉన్నటువంటి ఒక మన బ్రదర్ అయితే ఉన్నారు. ఈ మొత్తం మన బ్రదర్ తీసుకున్నారంట. ఇక్కడ నుంచి గుంటూరుకి తీసుకెళ్తారు సీతాఫలాలు. ఇవి మనకి 2 రకాలుగా ఉంటాయి అట. షుగర్లెస్ ఉంటాయి అండ్ ఇవి షుగర్ ఎక్కువ ఉంటాయి ఈ పళ్ళు. వీటిని గ్రేడ్ చేస్తారట. ఇవి గ్రేడ్ చేసి అక్కడికి తీసుకెళ్తారు, గ్రేడింగ్ చేస్తారు. చిన్నవి పెద్దవి ఎంచుకొని, అంతే కదా సార్? చూడండి, గ్రేడింగ్ చేసుకొని తీసుకెళ్తారట. ఇవి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో గిరిజనులు పండించిన మొత్తం సీతాఫలాలు ఇవన్నీ ఇక్కడ ప్రతి పంట వస్తుంది. సీతాఫలాలు కానీ, అక్కడ బత్తాయి కానీ, ఇంకా చీపుర్లు కానీ, అరటికాయలు కానీ, ఇలాంటివి చాలా రకాలైనటువంటి పంటలన్నీ గిరిజనులు పండించిన ప్రతి పంట ఇక్కడికైతే తీసుకొని వస్తారు. అయితే ఇక్కడ మనకి మా ట్రైబే అంటారు, మా గిరిజనుడే ఇవన్నీ మా ట్రైబ్ దగ్గర తీసుకొని గుంటూరు వైపు తీసుకెళ్తారంట. చెప్పండి, ఇవి ఎంతగా తీసుకుంటారు మనము? మన గిరాకీ బట్టి, కావిడిని బట్టి తీసుకుంటామండి. ఆ కావిడిని బట్టి, బుట్టలు బట్టి. అంటే ఒక బుట్ట ఎంత తీసుకుంటారు? 500, 600. ఒక బుట్ట 500, 600. అంటే మనము కాయ బట్టి, పెద్ద కాయలు చిన్న కాయలు బట్టి, అంతే కదన్నా? ఇప్పుడు మీరు ఇక్కడ బుట్ట అంతా కొనేసి మళ్ళీ మీరు అక్కడ ఎలాగ అమ్ముతారు? ఇవన్నీ కేజీ లెక్క అమ్ముతారా లేదా ట్రైల్ లెక్క అమ్ముతారా? ట్రైల్ లెక్క అమ్ముతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బుట్టల లెక్క అన్న తీసుకుంటారట. తీసుకొని అక్కడ ట్రైల్ లెక్క అక్కడ మనకి గుంటూరు వరకు ఎక్స్పోర్టింగ్ అవుతాయంటివి. చాలా బాగుంటాయి, తినడానికి టేస్టీగా ఉంటాయి. షుగర్లెస్ వేరే ఉంటాయి అనమాట. అవి షుగర్లు ఈ మొత్తం షుగరే కదన్న, తీపివే కదా ఇవన్నీ, షుగర్లెస్ కాదు కదా. అది మొత్తం ఈ షుగరేనంట, షుగర్లెస్ కాదంట. నిన్న రేట్ లేదు, వర్షాలు కారణంగా ఆ మధ్య తుఫాను టైంలోన రేట్ లేదు. ఇప్పుడు ఎండింగ్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఓకే, ఎండెక్కి గిరాకే ఉంది. ఓకే, ఇప్పుడు ఇవే తీసుకుంటారా మీరు? ఇంకా మిగతా ఏమైనా కొంటారా మీరు? అవి ఏంటి? పుల్ల డబ్బకాయలు. అవి పుల్ల డబ్బకాయలు. రాని మళ్ళరా ఇవి ఈ పుల్ల డబ్బకాయలు. ఇవి మనకి పులుపుని ఎక్కువ ఇస్తాయి. పుల్లకాయలు. ఈ పుల్ల డబ్బకాయలు మనకి సి విటమిన్ ఉంటుందని మన అందరికీ తెలుసు. అయితే ఇవి ఎలా కొంటారు ఏంటనేది, రేట్ అనేది మన అన్నకు అడుగుదాం. చెప్పండి. ఈ కాయని బట్టి మనకి 3 రూపాయల నుంచి మీద ఒక 5, 6 రూపాయల వరకు ఉన్నాయండి. ఇవి ఒక కాయ బట్టి ఉంటుందంట. 5 రూపాయలు, 6 రూపాయల కాయ ఉంటుందట. ఇప్పుడు మీరు ఎలా అమ్ముతారు ఇవి? మాకు అక్కడ కేజీ లెక్క అమ్ముతామండి. అక్కడ మనకి మార్కెటింగ్ బట్టి అక్కడ వేసుకుంటారు. ఇక్కడ అక్కడ మార్కెట్ని బట్టి మనకి కేజీల లెక్క అమ్ముతారంట. ఇవి కేజీ అక్కడ మార్కెట్లో రేట్ ఎంత ఉంటే అంత అమ్ముతారంట ఇవి. ఇక్కడైతే ప్రస్తుతానికి మనకు ఒక కాయ 5 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు లెక్క గ్రేడింగ్ ప్రకారం కొనుక్కుంటారంట వాళ్ళు. అక్కడికి వెళ్ళాక ఇవన్నీ ఎక్స్పోర్టింగ్, అక్కడ మార్కెటింగ్ లో ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటుకి అయితే అన్న అమ్ముతున్నా అంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న మీ సందేశాన్ని ఇచ్చినందుకు. ఇవి గుమ్మడికాయ అండి, గుమ్మడికాయలు. ఈ గుమ్మడికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అవి ప్రత్యేకంగా మన వీడియో ఒకటి పెట్టాలి. ఈ మా గిరిజనులు పండించే సహజసిద్ధమైన పంట ఇది గుమ్మడికాయలు. గుమ్మడి పులుసు చేసుకోవచ్చు వీటితో. ఎంతమ్మా ఇవి? అమ్మా ఎంత గుమ్మడికాయ ఎంతమ్మా? ఒక కాయ 70. చూడండి, ఒక కాయ 70 రూపాయలు అంట గుమ్మడికాయ. మీకు కావాలనుకుంటే ఈ సంతకు వచ్చి తీసుకోవచ్చు గుమ్మడికాయలు ఇవన్నీ. చూడండి, చాలా చిన్నవి ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి. ఎందుకంటే పెద్దవి కూడా ఉంటాయి, 3-4 రకాలు ఉంటాయి ఇవి గుమ్మడికాయలు. ఈరోజు పొద్దున్న 5 గంటల నుంచి 9 వరకు సంత అవుద్ది. నేను శుక్రవారం కూడా సంత అవుద్ది. ఇక్కడ రైతు పండించిన పంట సీతాఫలం మన జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. పైన ఈ సీతాఫలాలు జూలై నుంచి అవుతుంటూ ఏంటంటే రైతులు తెచ్చుకుంటారు. సీతంపేట మండలంలో ఈ అంత టేస్ట్ ఎక్కడా ఉండదు. కొన్నేళ్ళలో ఈ పళ్ళు పురుగు ఉంటుంది, కానీ ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది ఇక్కడ సీతాఫలం. ఇది ఇక్కడది. ఇంకా పైనాపిల్ అవుతాయి, అన్నీ అవుతుంటాయి, అరటికాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగే రండి. ఈ ట్రై వచ్చి 22 కేజీలు వస్తుంది వెయిట్ అయితే. ఇది 22 కేజీలు వస్తుంది. ఆ ట్రై లెస్ తీసేసి
కాదు సార్, ఇప్పుడు మీరు కేజీల లెక్క అమ్మితే ట్రైన్ లెక్క ఇచ్చేస్తారు. కేజీల లెక్క అయితే వాళ్ళు రిటైల్ అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళు కేజీలకు అమ్ముకుంటారు. విజయవాడలో వైజాగ్లో డజన్ లెక్క అమ్ముతారు. ఇక్కడైతే మా శ్రీకాకుళం జిల్లాలో అయితే కేజీల లెక్క అమ్ముతారు. మనం ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ శ్రీకాకుళం తీసుకుని ట్రైన్ లెక్క ట్రైన్ లెక్క ఇస్తారు. వాళ్ళు కేజీల లెక్క అమ్ముతారు. వాళ్ళు గ్రేడింగ్ చేస్తారు. సైజ్ తీసేసి కేజీ వచ్చి 30 రూపాయలు చిన్న సైజు, మీడియం సైజ్ అయితే ఇంకా 50 రూపాయలు, పెద్ద సైజ్ అయితే 100 రూపాయలు కేజీ అమ్ముతుంది. ఒక బుట్ట వచ్చి 350 నుంచి 400. అదే బాగా పేరిస్తే 500 రూపాయలు, 600 రూపాయలు. నిన్న విజయవాడ, గుంటూరు, నర్సరాపేట, భువనేశ్వరం 4 పార్టీలు వచ్చారు. వాళ్ళు మంచి రేటు మీద కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కావిడి వచ్చి 1600, 1700 పడ్డది. ఇక్కడ మనకి గ్రేడింగ్ మనం తీసుకున్నాం డైరెక్ట్ గా రైతు ఇచ్చిన కావిడి మీద తీసుకుంటాం. తీసుకుని అది గ్రేడింగ్ ఉండదు. గ్రేడింగ్ అయితే ఒక రేట్ ఉంటుంది. వాళ్ళకి ఎవరు తీసుకోరు కదా. వాళ్ళు గ్రేడింగ్ తీసుకుంటే రైతులు బాధపడతారు కదా, వాళ్ళు నష్టపోతారు. కిందటి వారం అయితే బాగా నష్టపోతారు. ఇప్పుడు పర్వాలేదు, మళ్ళీ అంత హ్యాపీగా ఉంటుంది. అక్కడ మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. దండగోడ అండి, దండగోడ ఇక్కడ కుందరగండి డౌన్ గుడ్డిమేలగోడ నుంచి దండగోడ. రైతు ఈయన నాకు ఇచ్చాడు. నిన్న 600 నుంచి 700 రూపాయలు కావిడి ఇచ్చాడు. ఈ బొట్టలు అనేవి గిరిజనులు తీసుకుని వెళ్ళి ఇక్కడ వాళ్ళు పండించిన పంటను ప్రతిదీ ఇక్కడ నిల్వ ఉంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పాలకొండ నుంచి ఆయన వచ్చారు. ఇది ఇప్పుడు ఎంత మనకి పడుతుంది? ఇది ఒకటి 100 రూపాయలు. చూడండి, చాలా తక్కువ ధరకే మనకి అమ్ముతున్నారు. ఇవి గిరిజనులకి చాలా మంచి చేస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే తక్కువ రేట్లో మనకి గిరిజనులు అందజేస్తున్నారు. ఇందులో ఇప్పుడు పెద్ద బొట్టు ఎంత పడుతుంది? అది 150 పైన పడుతున్నారు. చూడండి, అంత పెద్ద బొట్టు కూడా మనకి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఈ బొట్లతోనే మనకి సీతాఫలాలన్నీ గిరిజనులు సంతలకు అయితే తీసుకొని వస్తారు. తీసి ఇవన్నీ చూడొచ్చు. ఇది కోలు అండి. ఇవి కోలు పిల్లలు పెట్టుకోవడానికి ఇవి మనకి ఎంత సార్? ఇది 50 రూపాయలు. చూడండి, చాలా తక్కువ ధరకి. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఈ శనివారం ఇక్కడ మనకి మళ్ళీ సంత, ఇది కుసుమ సంత. ఇది ఆ కుసుమ సంతకు వచ్చి మీరు కొనుక్కోవచ్చు. చూడండి, పాలకొండ నుంచి ఇక్కడ తీసుకొని వస్తారు. ఇది 50 రూపాయలు, చాలా తక్కువ అండి. చాలా తక్కువ రేట్లో ఉంది. చాలా బాగుంది చూడడానికి కూడా. మీరు కోళ్ళు ఎవరైనా పెంపకంలో ఉంటే అవి తీసుకోవడానికి మీరు రావచ్చు ఇక్కడికి. ఇది 100 రూపాయలు అట్లా. చూడండి, మనకి ఇంత తక్కువ ధరలో ఇక్కడ దొరుకుతున్నాయి. మనకి చాలా అదృష్టవంతులు గిరిజనులు ఈ ఏరియాలోన, సీతంపేట పరిధిలో ఉన్నటువంటి సంతలోన. చూడండి, ఇది ఎంత బాగుంది. ఇది దేనికి? ఇది మనకి ఇప్పుడు ఇది కోడి పిల్లలకు కప్పుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, తక్కువ కావాలనుకుంటే రండి, ఇక్కడ కొనుక్కోండి. చాలా తక్కువ ధరలు దొరుకుతాయి. ఎంతమ్మా ఒకటి పడద్ది? ఎంత పడుతుంది? చూడండి, ఇది మట్టి పాత్రలు అండి. మట్టి పాత్రలు మనం భోజనం చేయడం లేదా వండుకోవడం మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఎవరు ఇప్పుడు గుర్తించట్లేదు మట్టి కుండల గురించి. మట్టి కుండలు గుర్తించట్లేదు. ఒక కాలంలో మట్టి కుండల్లోనే భోజనం చేసేవారు, అందుకు ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఎవరు అంత ఆరోగ్యంగా ఉండట్లేదు. కారణం ఏంటంటే మట్టి కుండల్లో మీరు ఏవి భోజించకపోవడము, లేదంటే వాటర్ తాగకపోవడం వల్లే. మట్టి కుండ వల్ల చాలా ఉపయోగము. అయితే మట్టి కుండలు అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎలగాడ నుంచి వచ్చారమ్మా. ఇక్కడికి ఎంత పడుతుంది ఇది? 30. చూడండి, తక్కువ రేట్లోకి అమ్ముతున్నారండి. తక్కువ రేట్లో ఎక్కువ ఆరోగ్యం అండి మనకి. కానీ ఎవరు దీన్ని గుర్తించట్లేదు. అవుతాయి, బాగా అవుతాయి ఇక్కడ. ఏమో మరి మట్టి కుండలో ఆరోగ్యం అసలు. మట్టి కుండలో ఆరోగ్యం. కానీ ఎలా చేస్తారు? మీరు ఎలా తయారు చేస్తారు ఇవి? నానుతాము, తొక్కుతారు, ఇసుకేస్తారు, అన్ని బాగుంటారు, సరుస్తారు. ఏదో అక్కడ కాదు, నేను పెద్ద పని పని. ఓకే, చాలా కష్టపడతారు అట్ట. కానీ కష్టానికి ప్రతిఫలం అయితే దొరకట్లేదు అంటున్నారు. ఎవరు తీసుకోవట్లేదు. తెలగబడా అయితే తెలగబడ వస్తున్నాం అయితే. ఓకే అమ్మా, ఇది ఎలా తీసుకోండి మీరు. 3 కొన్న 10 రూపాయలకి. లేదన్నా మీద తింటాను, అందుకే తీసుకున్నాను. 10 రూపాయలకి 3 కొనను. అల్లా ముసలోడి దగ్గర పొల్లే. తీసుకోవాలి ఫోటో.
ఇక్కడ అన్ని రకాలైన దొరుకుతాయి. చేపలు చూడండి, నెత్తళ్ళు, రొయ్యలు, నెత్తళ్ళు, ఎండు చేపలు, పెద్ద పరిగెలు చూడాలి. తీసుకుంటున్నారు నెత్తళ్ళు, ముసలు తీసుకుంటున్నారు. గిరిజనులు చూడండి ఈ సంతకు వచ్చుకొని ఆ విధంగా తీసుకుంటారు నెత్తళ్ళు, ఎండు పరిగెలు. మరి వారానికి సరిపడాలి కదా కూరగాయలు. ఇప్పుడైతే ఈ సంతలో గాజులు కొనడానికి వచ్చాను. మా ఆవిడకి కొన్నాను గాజులు. ఇవన్నీ సైజు రేటెడ్ ఉంటుందమ్మా. సైజ్ బ్యాడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది. పావు పావు 14 14 కొల 14 2 ఇంచులు 2 అన్నీ ఉన్నాయా? డజన్ కింద వస్తుంది 12 గాజులు వస్తుంది. అర డజన్ అయితే 6 కావాలి నాకు. 6 ఎంత? 6 గాజులు. 6 గాజులు మట్టి గాజులు రెడ్ కావాలి. అర డజనే. ఓకే, ఎంత అర డజన్ ఎంత? 50 రూపాయలు. ఓకే, తగ్గదా? ఓకే ఇవి గాజులు అయితే తీసుకున్నాను. ఇవి అర డజన్ అంట, 50 రూపాయలు అమ్మ దగ్గర. గాజులు చాలా బాగున్నాయి. ₹50 గాజులు తీసుకున్నాను అమ్మ దగ్గర. రెడ్ గాజులు. ఇవేట మీ గాజులు? మట్టి గాజులా? మట్టి గాజులా? మట్టి గాజులు గట్టిగా ఉంటాయి, బాగుంటాయి చూడడానికి. ఓకే అమ్మా. ఓకే, 10 గాజులు అయితే అమ్మ ఇచ్చింది. యాక్చువల్ 10 ఇవ్వరు, 50 రూపాయలకి. ఏదో మంచి మనసుతో, పెద్ద మనసుతో మనకి ఇచ్చారు. ఓకే అమ్మ. చూడు, పళ్ళు పళ్ళు వేసుకోండి. నేను పట్టుకొని చూసారు, ఎంతసేపు చూసారో నాకు తెలియదు. కవర్ అయితే ఇచ్చారు వేసుకోవడానికి. ఓకే అమ్మ. ఓకే అమ్మ, అయితే వస్తావా? దిగిపోయింది వస్తాలమ్మా. చేస్తావా? ఎంత లేకపోను మన ఇద్దరు రావాలా, ఇద్దరు రావాలా. ఈ కత్తి ఇప్పుడు ఎక్కడ తయారు చేస్తారు ఈ కత్తులు మీరు? అది ఇప్పుడు మీరు అక్కడ నుంచి కొనుక్కొని తెచ్చారా? మీరు కొనుక్కొని తెచ్చి ఇక్కడ అమ్ముతారు, మీరు తయారు చేయట్లేదు? కంపెనీయా? చూడండి, మనం కత్తులు అయితే చూడడానికి వచ్చాము. ఇవి చాలా బాగున్నాయి కత్తులు, అందంగా ఉన్నాయి కత్తులు. చూడండి, ఎంత పడుతుంది ఒక కత్తి అన్నారు? ఈ కత్తి ఎంత? 170-200 అట కత్తి. మా గిరిజనులు ఈ కత్తులు కొనుక్కొని ఇక్కడికి వస్తారు. చూడండి, గిరిజనుల కోసం తయారు చేస్తారు ఈ కత్తులు. మా గిరిజన ప్రాంతాల్లో చాలా షార్ప్గా ఉన్నాయి కత్తులు. ఎందుకంటే కత్తులతో మేము ఇక్కడ గిరిజనులు కొండ ప్రాంతాల్లో మేము కోడి వ్యవసాయం చేసేటప్పుడు కత్తులు మాకు చాలా అవసరం కాబట్టి ఈ కత్తులు మేము తీసుకుంటున్నాం అనమాట. చూపించి చాలా బాగుంది కత్తిపొడి, ఎంత అందంగా ఉంది చూడండి, ఎంత చిత్రీకరించారు. చాలా బాగుంది కత్తి, అందంగా ఉంది. అలాగే కూడా బాగా నూరుతుంది, షార్ప్గా ఉంటుంది. ఈ సంతకి కట్టలు కూడా తీసుకొచ్చా చూడండి. కట్టలు ఈ రోజుల్లో కట్టలు ఎవరు వాడట్లేదు. సహజసిద్ధమైనటువంటి ఇది వంట చెరుకు. ఇది ఈ ట్రైబల్ విలేజ్ లో ఎక్కువగా ఈ కర్రలు వాడతారు ఇవి గ్యాస్ కంటే. నేను తీసుకున్నాము కర్రలు. నీ తీసుకున్నావా? ఎంత అమ్మా ఇది పడుతుంది? ఇది
కావిడి 300, కావిడి 2 వస్తాయి. కావిడి 300, రెండు ముట్లు 300. ఈ 2 మూట్లు 300. ఓకే ఓకే, కావిడి 300 అంటే ఇది అమ్మ తీసుకోండి. ఇది పాల్కొండ అంటే ఇవి ఎవరికి ఇస్తారు ఇప్పుడు? అందరు గ్యాస్ కొడుతుంటారు కదా. గ్యాస్ కాదండి, ఇవి ఎక్కడికి ఇవి? ఇప్పుడు ఫంక్షన్ గట్ట అయ్యా అనుకోండి, ఓకే ఓకే, బిర్యానీకి ఎవరో చనిపోయినారు అనుకోండి, వాళ్ళకి కొనుక్కొని వెళ్తారు. ఓహో ఓకే ఓకే. సంతలో తిరిగి కలిసిపోయి మాకలు వేస్తుంది. బూర్లు కొనుక్కొచ్చాము. ఎంత బూర్లు ఎంత అడుగుతున్నారు? ఎంతమ్మా బూర్లు? 10 రూపాయలకి ఎన్నమ్మా? 10 రూపాయలకి 10 బూర్లా? తమ్ముడు ఎన్ని? గురు 10 రూపాయలకి వారా? 10 రూపాయలు బూర్లు ఏంది? 10 రూపాయల బూర్లు అయితే మనం కొనబోతున్నాం. చూడండి, 10 రూపాయల బూర్లు ఇచ్చింది. 10 రూపాయలకి 6 బూర్లు. 6 6 10 రూపాయలకు 6 బూర్లు. అంత 5 రూపాయలకు 3 బూర్లు. చవక అంత చవకే ఇక్కడ. 6 బూర్లు తీసుకోండి. ఇదిగోండి, అంటే చవకే 10 రూపాయలకు 6 బూర్లు అట. 7 బూర్లు. ఇది చూడండి, వేడి బూర్లు ఎంత వేడిగా ఉంది బూరి. తాత అయిపోయిన వేడి తెచ్చావు? ఏడు తెచ్చావు నువ్వు? సీతాఫలం కాయలు అమ్మిస్తావు. ఎంత బుట్టకి ఎంత అమ్మావు? బుట్ట ఎంత కమ్మావు? బుట్ట 600 అమ్మేస్తావు. మంచి డబ్బులు వచ్చాయి అయితే. ఏ ఊరు మీది? వజ్జయ్య కూడా. ఓకే, వజ్జయ్య కూడా మా వాడు ఉన్నాడులే అన్న. సంతకైతే మా గిరిజనులు వచ్చాడు. మొత్తం తీసుకొచ్చిన బుట్టలో సీతాఫలాలు ఒక బుట్ట ఎంత అమ్మారు? బుట్ట 600 లెక్క అమ్మేశారు. ఇప్పుడు సరిపడిన వస్తువులు తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్తున్నారు అనమాట. వారానికి సరిపడే వస్తువులు. మళ్ళీ శనివారం వస్తారు. మళ్ళీ వచ్చి మళ్ళీ వారానికి సరిపడే వస్తువులు మళ్ళీ తీసుకొని వెళ్తారు. ఓకే, మీ పేరు? లచ్చన్న. మీ పరిధిలో ఉంటారు ఈయన. మొత్తం సీతాఫలాలు తెచ్చిన మొత్తం అమ్మేశారు. అమ్మగా వచ్చిన సొమ్ముతో, వచ్చిన డబ్బుతో అతనికి కావాల్సిన సరుకులన్నీ కొనేసి తీసుకెళ్తున్నారు. ఓకే అన్న, సరే, జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి సంతలు ఎన్నో మీకు చూపిస్తాను. ఈ మా గిరిజన ప్రాంతాల్లో జరిగినటువంటి సంతలన్నీ మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.